చెప్పారు నీకు. నేను ఇప్పుడు నేను ఏది సైడ్స్ తీసుకోను. వాళ్ళు చెప్పింది ఏంటంటే మీలో ఉన్న చెడుని అంతం చేయాలి, అది జిహాద్ చెప్తుంది అని వాళ్ళు చెప్పారు. నేను అని ఏదైనా మీరు ఇంటర్ప్రెట్ చేయొచ్చు. మరి ముస్లిం టెర్రరిస్టులు అందరూ, ఇస్లామిక్ టెర్రరిస్టులు అందరూ నీలో ఉండే చెడుని చంపుతున్నారా, నిన్ను చంపుతున్నారా? చెప్పమ్మా. మనుషుల్ని చంపుతున్నారు. మరి ఏది కరెక్ట్? చూడు, నీ ఒక్కటే గుర్తుపెట్టుకోమ్మాయి, నేను మతానికి విరుద్ధంగా మాట్లాడటంలా. భారతదేశంలో హిందువులు మెజారిటీ ఉన్నంత వరకు మాత్రమే ఇక్కడ సెక్యులరిజం ఇవన్నీ చెల్లుబాటు అవుతాయి. హిందువులు మైనారిటీలు అయినటువంటి మరుక్షణం సెక్యులరిజం లేదు, ఇంకొకటి లేదు, అందరూ నరకబడుతూ పోతారు. ఇది జరుగుతున్న సత్యం, జరిగిన సత్యం. నిన్నగాక మొన్న బంగ్లాదేశ్లో జరిగిందా లేదా? అక్కడ ఎవరైనా టెర్రరిస్టులు వచ్చి చంపారా? కామన్ పీపుల్ వెళ్ళారు. సందేశ్ ఖల్లీలో ఏం జరిగింది? ఎవరు చంపారు? కామన్ పీపుల్ కదా అక్కడ హిందువుల్ని చంపింది. ముర్షిదాబాద్లో కామన్ పీపుల్ కాదు హిందువుల్ని చంపింది. బంగ్లాదేశ్లో చంపుతున్నది కామన్ పీపుల్ కాదు. చెప్తే సరిపోద్దమ్మా, ఆచరణలో ఉండబల్లా. నీ ప్రశ్నకి సమాధానం దొరికినట్టేనా? దొరికింది సార్, దొరికింది. అయితే ఇప్పుడు న్యూక్లియర్ బాంబింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ డిబేట్ అరౌండ్ న్యూక్లియర్ బాంబింగ్. ఓకే, రెండు రెస్పెక్టివ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రెండు న్యూక్లియర్ నేషన్సే. బట్ ఒక్కసారి పాకిస్తాన్ మేము న్యూక్లియర్ బాంబ్, మీరు అన్నట్టుగా ఇందాక లేస్తే మనిషిని కాదు, లేస్తే మనిషిని కాదు అన్న సైనికుడు చెప్పిన మాట నీకు చెప్తా. నాకు ఇంతకు ముందుగానే చెప్పాడు, ఇప్పుడు నీకు చెప్తా. ఒక్క న్యూక్లియర్ బాంబు భారతదేశం మీద పడితే ఈ భూమి మీద పాకిస్తాన్ అనేటటువంటి దేశమే ఉండదు. రైట్ ఇట్ డౌన్. మన వాజ్పేయి గారు కూడా ఇదే మాట చెప్పారు ఇంతకు ముందు. సో దాని గురించి మనం భయపడ. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ టెక్నాలజీని గురించి మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఇంకొకటి, వాళ్లకు ఏవియేషన్ మీద అస్సలు పట్టు లేదు. అక్కడ లేయగానే ఇక్కడి నుంచి కొడతారు మనోళ్ళు. సో అండ్ ఇంకొకటి, వాళ్ళు ఈ న్యూక్లియర్ బాంబులు వాళ్ళు పేల్చిన చోటే అవి పేలొచ్చు. కాబట్టి వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ దీని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. అమ్మ, ఈ టెక్నాలజీలు ఇవన్నీ ఏమి లేనప్పుడు 1971లో 93,000 మంది పాకిస్తాన్ సైనికుల్ని మన వాళ్ళు లొంగ తీసుకున్నారు. అనడం కంటే వాళ్ళు లొంగిపోయారు మనకి. 93,000 మంది 3 సంవత్సరాలు వాళ్ళని ఇంటి అల్లుళ్ళలాగా మేపి మనం తిరిగి అప్పచెప్పాం. సో ఏది ఇంత టెక్నాలజీ లేదు, అప్పుడు ఇంత అమ్యునిషన్ లేదు. అప్పుడే మనం అంత ఇది చేస్తే ఇప్పుడు మనకి ఎంతసేపు అమ్మ పాకిస్తాన్ లేపవతలేయడానికి. కాబట్టి పాకిస్తాన్ గురించి మనం భయపడాల్సిన అవసరం లే. మనం ఆలోచించాల్సింది మన భద్రత. 1971లోనే మన విశాఖపట్నానికి వాళ్ళ సబ్మెరైన్ వచ్చింది. మన వాళ్ళు అటాక్ చేస్తే సబ్మెరైన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇప్పటికి కూడా నువ్వు విశాఖపట్నం బీచ్ రోడ్డుకి వెళ్తే ఆ సబ్మెరైన్ చూడొచ్చు. కాబట్టి మనకు అంత టెక్నాలజీ లేనప్పుడే, అమ్మాయి ఒక్కటే గుర్తుపెట్టుకోమ్మా, మన సైనికులకు అండగా మన దేశం ఉంది. వాళ్ళ సైనికులకి అండగా వాళ్ళ దేశం లేదు, వాళ్ళ సైన్యం కూడా వాళ్ళకు అండగా లేదు. కాబట్టి వాళ్ళు దేశాన్ని నమ్ముకొని వాళ్ళు యుద్ధం చేయరు. నువ్వు ఎందుకు గట్టిగా ఒక్క దెబ్బగా తగిలితే ఎక్కడోళ్ళు అక్కడ పారిపోతారు వాళ్ళు. ఇది ఆ జాతి లక్షణం. మన వాళ్ళు ఒక్క దెబ్బ తగిలితే, మన చైనా విషయంలో ఏం జరిగింది? ఒక్క దెబ్బ తగలంగానే మన వాళ్ళని ఎంతమందిని చంపుతున్నారు.
అవునా కాదమ్మా? సో మన వాళ్ళకి తిరగబడే లక్షణం ఉంది, వాళ్లకు పరిగెత్తే లక్షణం ఉంది. ఓకే. కాబట్టి మనం పాకిస్తాన్ గురించి ఆలోచించాల్సిన కొంత నష్టం జరుగుద్ది, ఆ నష్టానికి మనం సిద్ధమై ఉండాల. కానీ ఒక శాశ్వత పరిష్కారం కోసం మనం ముందుగా అడుగు వేసేటప్పుడు కొన్నిటిని కుछ పానా చాహేతో కుछ ఖోనా పడేగా. అండ్ బార్డర్స్ దగ్గర ఎవ్రీ టైం సిచ్యువేషన్ చేంజ్ అవుతూనే ఉంటుంది కదా సార్. ఎప్పుడు ఎలా అవుతుందో చెప్పలేము. సో మనకు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కానీ, ఇటు చూసుకుంటే చైనా సైడ్ నుండి కానీ, అండ్ ఇక్కడ బంగ్లాదేశ్ ఇల్లీగల్గా వాళ్ళు వస్తూ ఉంటారు. అంటే అన్ని సైడ్స్లో మనము ఏదో ఒక రకంగా ఎఫెక్ట్ అవుతూనే ఉన్నాం ఈచ్ అండ్ ఎవ్రీ డే. సో దీన్ని ఈచ్ అండ్ ఎవ్రీ డే మనం ఎఫెక్ట్ అవుతున్నాము అని అంటే కారణం ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి పాలకుల లోపం. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఎవడైనా రండి, ఇది సత్రం, 7 కోట్ల మంది బంగ్లాదేశీలు ఉన్నారు భారతదేశంలో, 7 కోట్ల మంది ఉన్నారమ్మా. పాకిస్తానీలు లీగల్ గా వచ్చిన పాకిస్తానీలు, లీగల్ గా అంటే మీరు వీసా తీసుకొని వచ్చిన పాకిస్తాన్లో 5 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు తిప్పి పంపించడానికి చూస్తే ఎవడెక్కడ ఉన్నాడో తెలియదు. అంటే తిప్పి పంపించేటటువంటి వ్యవస్థను కూడా మనం నిర్మాణం చేసుకోవాలా. ఇప్పుడు నీకు వీసా ఇచ్చారు, ఒక 4 రోజులకు వీసా ఇచ్చారు, లేదా ఒక సంవత్సరానికి నువ్వేదో చదువుకోవడానికో దేనికో వీసా ఇచ్చారు, లేదా ఒక 3 నెలలకి నీకు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడానికి వీసా ఇచ్చారు. ఆ తర్వాత నువ్వు పొయ్యావా, ఇక్కడ ఉన్నావా, ఏం చేస్తున్నావు అని పరిశీలించేటటువంటి వ్యవస్థ ఉందే మనకి? ఎందుకు లేదు? ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ దొంగలు ఆ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఎందుకంటే వీళ్ళు దోచుకోవడానికి వచ్చిన వాళ్ళే, వాళ్ళు దోచుకోవడానికి వచ్చిన వాళ్ళే. 2 దోపిడీదారులు, 2 దోపిడీదారులు ఇక్కడ తింటూ, ఈ దేశపు గాలి పీలుస్తూ, హాయిగా బతుకుతూ, ఈ దేశం గురించి తప్పుడు మాటలు మాట్లాడేటటువంటి తప్పుడు వెధవల్ని ఏం మాట్లాడాలి మనం? భారత్ టొకడే హోంగే, ఇన్షా అల్లా ఒక్కొక్కళ్ళని నడి రోడ్లో నిలబెట్టి ఉరిదీయాల. వాళ్ళని సమర్థించడానికి మన రాజకీయ నాయకులు వెళ్తారు, వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలా? అవునా కాదమ్మా? ఈ దేశాన్ని ముక్కలు చేయాలని కోరుకునేటటువంటి యూనివర్సిటీలు, వాళ్ళని సమర్థించేటటువంటి రాజకీయ నాయకులు. సిగ్గులే? ఓట్లు అడగడానికి రేపు వచ్చినప్పుడు ఎందుకు అడగరు మీరు? అట్లా టోళ్లకు ఓట్లు వేసి గెలిపిస్తే మన బతుకులు ఎట్టేసి వస్తాయి. సో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.